హై గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అఖండ 2 తాండవం బ్లాస్టింగ్ అప్డేట్ తో మీ ముందుకైతే రావడం జరిగింది. సో ఇది మామూలు అప్డేట్ కాదు నిజంగా. సో డిసెంబర్ 5వ తారీఖున ఈ సినిమా మన ముందుకైతే రాబోతుంది. పాన్ ఇండియా వైడ్ అయితే రిలీజ్ కాబోతుంది. ఈ సినిమా నుంచి 2 గ్లిమ్స్ అయితే రావడం జరిగింది. ఒకటి అఘోర పాత్రలో ఉన్న గ్లిమ్స్, అలాగే ఇంకోటి మురళీకృష్ణ గ్లిమ్స్ కూడా వచ్చేసింది. సో 2 గ్లిమ్స్ కూడా వచ్చేసిన తర్వాత ఇంకా ఏం అప్డేట్ ఉంది? సాంగ్ అప్డేట్ కాదు, అండ్ అలాగే ట్రైలర్ అప్డేట్ కాదు, మరొకటి కూడా కాదు. సో ఏం అప్డేట్ అని మీరు అనుకుంటున్నారా? సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. సో లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకుని వెళ్ళిపోండి గైస్. సో మన నందమూరి బాలకృష్ణ గారు అఖండ 2 తాండవం మూవీ షూటింగ్ అయితే వేగంగా జరుగుతుంది. మరో నెల రోజుల్లో మన ముందుకైతే రాబోతుంది. సో ఈ సినిమా నుంచి ఒక బిగ్గెస్ట్ అప్డేట్ తో మీ ముందుకైతే వచ్చేసాను. సో అప్డేట్ ఏంటిది అంటే, అఖండ 2 తాండవం మూవీలో మన బాలకృష్ణ గారు 3 పాత్రలో ట్రిపుల్ రోల్ లో అయితే నటించబోతున్నారు. ఎస్, ఇది ఫేక్ న్యూస్ కాదు, కావాలని చెప్పి ప్రచారం చేస్తున్న న్యూస్ కూడా కాదు. సో ఖచ్చితంగా మన అఖండ 2 తాండవంలో ట్రిపుల్ రోల్ అయితే నటించబోతున్నారు. విత్ ప్రూఫ్ తో మీకు ముందుకైతే రావడం జరిగింది. సో ఆ ప్రూఫ్స్ ఏంటిది, అండ్ అలాగే నిజంగా 3 పాత్రలు నటిస్తున్నారా లేదా అనేది మీకు కూడా ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో లాస్ట్ వరకు చూడండి, ఖచ్చితంగా స్కిప్ చేయకండి వీడియోని మాత్రం. అఖండ 2 తాండవం ఫస్ట్ గ్లిమ్స్, ఫస్ట్ రోర్ మీరు చూసే ఉంటారు మేబీ. సో ఆ రోర్ లో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు గడ్డాలు పెంచుకొని, హెయిర్ పెంచుకొని, మీసాలు పెంచుకొని ఏ రేంజ్ లో మంచు కొండలో ఏ రేంజ్ లో విధ్వంసాన్ని సృష్టిస్తున్నారో మనం చూసాము. మొన్న రిలీజ్ చేసిన సెకండ్ గ్లిమ్స్ లో మురళీకృష్ణ గారి విధ్వంసాన్ని చూసాము. ఫస్ట్ గ్లిమ్స్ లో అఘోర పాత్రలో ఉన్న బాలకృష్ణ గారి విధ్వంసాన్ని చూడడం జరిగింది. అండ్ అలాగే ఇప్పుడు మొన్న రిలీజ్ చేసిన అఖండ 2 తాండవం బ్లాస్టింగ్ రోర్ లో మురళీకృష్ణ చేసిన విధ్వంసాన్ని అయితే చూడడం జరిగింది. ఇక పోతే మూడో గ్లిమ్స్ వస్తుందా అంటే, మూడో గ్లిమ్స్ అయితే రాదు గైస్. పార్ట్ 1 లో అఖండ రుద్ర సికందర్ ఘోర అనే క్యారెక్టర్ ఒకటి ఉంది, మీకు గుర్తుంది కదా. సో అది మర్చిపోయే క్యారెక్టర్ కాదనుకోండి. సో ఆ క్యారెక్టర్ అండ్ అలాగే ఆ లుక్ మీకు గుర్తుంది కదా. సో ఆ లుక్ తో ఇప్పుడు అఖండ 2 తాండవం మూవీలో కూడా ఆ లుక్ ఉండబోతుంది. సో అది సెకండ్ రోల్. ఇప్పుడు మనకు గ్లిమ్స్ లో చూపించింది మూడో పాత్ర. ఎస్, నిజం చెప్తున్నాను, ఒక్కసారి మీరు గ్లిమ్స్ ని క్లియర్ గా చూడండి. ఫస్ట్ లో గడ్డాలు, మీసాలు, హెయిర్ పెంచుకొని నిజంగా టోటల్ డిఫరెంట్ గెటప్ తో మనకైతే కనిపిస్తారు మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు. సో ఎండ్ టైటిల్ గ్లిమ్స్ లో టైటిల్ పడే సమయానికి అగ్గి మంటల్లో దూకే ఒక లుక్ అయితే ఉంది. ఒకసారి చూడండి, అదే అఖండ పార్ట్ 1 లో ఉన్న అఖండ రుద్ర సికందర్ ఘోర లుక్. ఎస్, దీన్ని బట్టి చూస్తే మనకు క్లియర్ గా అర్థమవుతుంది. ఒక్కసారి మీరు వెళ్ళి చూడండి, అండ్ అలాగే ఒక్కసారి ఈ పిక్ ని కూడా చూడండి, మీకు క్లియర్ గా అర్థమవుతుంది. ఫస్ట్ పాత్ర ఇది, గడ్డాలు మీసాలు పెంచుకొని మంచు కొండల్లో ఉన్నారు. సో ఇది ఒక పాత్ర. అండ్ అలాగే సెకండ్ వన్ వచ్చి అఖండ పాత్ర, అఖండ రుద్ర సికందర్ ఘోర, అఖండ పార్ట్ 1 లో ఉన్న సెకండ్ పాత్ర ఇది. సో ఆ పాత్ర కూడా ఒకసారి చూడండి. ఆ పాత్రని కూడా రివీల్ చేయడం జరిగింది. మీరెవరు అబ్జర్వ్ చేయకపోతే ఒక్కసారి వెళ్ళి అఖండ తాండవం 2 మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ గ్లిమ్స్ లో ఒక్కసారి వెళ్ళి చూడండి. లాస్ట్ ఫ్యూ సెకండ్ లో అయితే కనబడడం జరుగుతుంది. సో అండ్ అలాగే ఇంకొకటి మురళీకృష్ణ. సో ఈ 3 పాత్రలు అఖండ 2 తాండవంలో ఉండబోతున్నాయి. ఎస్, మురళీకృష్ణని ఏ రకంగా అయితే బంధిస్తారో అక్కడ ఉన్న రౌడీలు ఇప్పుడు అఖండ 2 తాండవంలో కూడా ఆది పినిశెట్టి గారు ఈ సినిమాలో విలన్ గా అయితే నటిస్తున్నారు. సో ఆయన అఖండ రుద్ర సికందర్ ఘోరని కూడా బంధించిన తర్వాత ఇప్పుడు మన అస్సలు సిస్సలైన అఘోర అండ్ అలాగే అస్సలు సిస్సలైన అఖండ రాబోతున్నారు. ఆయనే ఇప్పుడు మనకు ఫస్ట్ గ్లిమ్స్ లో చూపించిన అఖండ. ఆ గ్లిమ్స్ లో చూశారు కదా, గడ్డాలు మీసాలు పెంచుకొని. సో ఆయన. సో ఈ 3 పాత్రలు అఖండ 2 తాండవంలో ఉండబోతున్నాయి. సో ఇక మీకు క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు క్లారిటీ రాకపోతే క్లియర్ కట్ గా వెళ్ళి అఖండ 2 తాండవం ఫస్ట్ గ్లిమ్స్ అయితే ఒకసారి చూడండి, మీకు ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. కంపల్సరిగా ఈ సినిమాలో ట్రిపుల్ రోల్ లో అయితే మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు నటిస్తున్నారు. సో దాంట్లో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. సో ఇది గైస్. సో ఇక మరో నెల రోజుల్లో అఖండ మూవీతో మన గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ గారు బాక్స్ ఆఫీస్ వద్ద ఏ రేంజ్ లో సునామీని సృష్టిస్తారో వెయిట్ చూడాలి. సో నేనైతే చాలా ఈగర్ గా వెయిట్ చేయడం జరుగుతుంది గైస్. సో ఈ సినిమా నుంచి సాంగ్స్ వన్ బై వన్ అయితే ఈ మంత్ లో, నవంబర్ మంత్ లోనే సాంగ్స్ అప్డేట్ కూడా త్వరలోనే రాబోతున్నాయి. సో ఒకదాని వెనకాల ఒకటి ఇప్పుడు అప్డేట్లు వస్తూనే ఉంటాయి, ఎందుకంటే సినిమా రిలీజ్ కి కూడా ఎక్కువ టైం లేదు కాబట్టి. సో కంపల్సరీగా వన్ బై వన్ ఇప్పుడు అప్డేట్ల మీద అప్డేట్, అండ్ అలాగే ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేస్తున్నారు ఈ మంత్ లోనే. సో చూద్దాం ఇంకా ఏ రేంజ్ లో ఉంటుందో మన బోయపాటి శ్రీను అండ్ అలాగే నందమూరి బాలకృష్ణ కాంబినేషన్ లో వస్తున్న 4th ఫిలిం ఇది. సో ఈ సినిమాపై అంచనాలు అయితే నెక్స్ట్ లెవెల్లో ఉన్నాయని చెప్పొచ్చు. సో ఈ సినిమాలో మన నందమూరి బాలకృష్ణ గారు అండ్ అలాగే హీరోయిన్ గా సంయుక్త మీనన్ అండ్ అలాగే విలన్ గా ఆది పినిశెట్టి గారు అయితే యాక్ట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే మెయిన్ గా ఈ సినిమాకి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ సాంగ్స్ వచ్చి మన రాక్ స్టార్ ఎస్ఎస్ తమన్ గారు అయితే అందిస్తున్నారు. సో మన బాలకృష్ణ గారు అంటే ఒక రేంజ్ లో రెచ్చిపోతారు, ఒక రేంజ్ లో బీజిఎం సాంగ్స్ అయితే ఇచ్చి పడేస్తారు ఎస్ఎస్ తమన్ గారు. సో దాని గురించి మనం ప్రత్యేకించి చెప్పాల్సిన అవసరం కూడా లేదు. సో ఏ రేంజ్ లో కొడతారో మనం ఆల్రెడీ ప్రీవియస్ మూవీ అయిన అన్ని మూవీస్ కూడా చూసాము. అఖండ కానివ్వండి, అండ్ అలాగే వీరసింహారెడ్డి కానివ్వండి, అండ్ అలాగే రీసెంట్ గా వచ్చిన డాకు మహారాజ్ కానివ్వండి, ప్రతి ఒక్క సినిమాలో
బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే వన్ ఆఫ్ ద హైలైట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అని చెప్పొచ్చు. నెవర్ బిఫోర్ నెవర్ ఆఫ్టర్ అని చెప్పొచ్చు. దానికి ఏ మాత్రం తగ్గకుండా దానికి మించేలా అయితే 'అఖండ 2 తాండవం' మూవీలో బీజీఎం ఉండబోతుందని చెప్పి ఆల్రెడీ చాలా సందర్భాల్లో తమన్ గారే చెప్పడం జరిగింది. సో ఇంకా ఏ రేంజ్‌లో ఉంటుందో చూడాలి గైస్. సో 'అఖండ 2 తాండవం' ట్రిపుల్ రోల్‌లో మన బాలకృష్ణ గారు అయితే నటిస్తున్నారు. సో ఇది నిజమా కాదా ఒకసారి మీరు కూడా 2 టీజర్‌లను గమనించండి. సో మీకైతే ఒక క్లారిటీ అయితే రావడం జరుగుతుంది. సో ఇది గైస్. సో మీరేమనుకుంటున్నారు? 'అఖండ 2 తాండవంపై మీకున్న అంచనాలు ఏ రకంగా ఉన్నాయో కూడా కామెంట్ చేయండి. అండ్ అలాగే మన 'గాడ్ ఆఫ్ మాస్' నందమూరి అభిమానులు ఏ రకంగా ఈ మూవీపై మీకున్న ఎక్స్‌పెక్టేషన్ మాత్రం ఏ రకంగా ఉన్నాయో కంపల్సరీగా కామెంట్ చేయండి గైస్. సో ఇది మరో కొత్త ఇంట్రెస్టింగ్ అప్డేట్ అయితే మీ ముందుకొస్తాను. నేను బై బై. సీ యూ సైనింగ్ ఆఫ్. థాంక్ యూ.